సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా కొత్త వారోత్సవాలు అనేది ప్రభుత్వం ప్రత్యేకంగా మనం మంచిగా అంటే ప్రాణాలతోటి ఈ రోడ్డు పైన పోయేటప్పుడు ప్రాణాలతోటి ఉంటే ఆ కుటుంబం ఏ విధంగానన్నా వాళ్ళకి ఆదాయం ఉన్నా లేకున్నా బ్రతకగలుగుతారు. కానీ వాళ్ళ కుటుంబంలో ఏమైనా జరిగితే తర్వాత హ్యాండిక్యాప్డ్గా అయినా ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబం వీధిన పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ వారం రోజులు భద్రతా వారోత్సవాలు ఏర్పాటు చేయాలి. ప్రతి పాఠశాలలో కానీ ప్రతి వీధిలో కానీ ప్రతి వార్డు వైజ్గా మీటింగ్ పెట్టి ఈ భద్రత గురించి చెప్పాలనేది ముఖ్య ధ్యేయం. ముఖ్యంగా చూడండి, మీ విద్యార్థులకి నేను పదే కోరుకున్నది ఏంటంటే మీ యొక్క తల్లిదండ్రులు, మీ యొక్క అన్న అక్క చెల్లెలందరికీ కూడా ఈ భద్రత గురించి మీరు రోజు పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్తారు, మీ యొక్క పుస్తకాలలో ఉంది. మనం ఏ విధంగా పోవాలి, ఏ విధంగా ఉండాలి, నాన్న మీరు అమ్మ ఇట్లా పోవాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి. మనం పోయేటప్పుడు కూడా స్పీడ్ను మెయింటైన్ చేయాలి. మనం అత్యధిక స్పీడ్ పోతే ఎదురు వచ్చిన వాడైనా మనకి అటాచ్ అయినా కూడా మనము ఇబ్బందుల పాలవుతాం, అతడు ఇబ్బందుల పాలవుతాడు. కాబట్టి మనం కొంచెం మితంగా పోతే ఆ యొక్క ప్రాణాపాయ స్థితి నుంచి మనం కాపాడుకోగలుగుతాం అనేది మీరు మీ యొక్క తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములకి చెప్పాలి. దయచేసి మనం 2 వీలర్ కనుక ఎక్కినట్లయితే మీ అమ్మ నాన్న ఇంట్లో మీ వెహికల్ ఉన్నట్లయితే మీ యొక్క హెల్మెట్ ఉందా లేదా దయచేసి తప్పకుండా హెల్మెట్ కొనే విధంగా మీరు చేయాల్సిన బాధ్యత మీరు లేకపోతే నాన్న హెల్మెట్ ఏమైందని అడిగితే ఒకసారి కాకపోతే ఒకసారైనా తీసుకొచ్చి పెట్టుకుంటాడు. పెట్టుకునేదాకా మీరు మీ నాన్నను పంపించదు దయచేసి. అట్లా మనం వాళ్ళ యొక్క మీ కుటుంబాన్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి నేను విద్యార్థులకు పదే కోరుతున్నా, మీ తల్లిదండ్రులందరికీ కూడా హెల్మెట్ ఉండే విధంగా చూసుకోవాలని కోరుకుంటే అవకాశం మీ అందరూ కూడా మనోళ్ళు 7వ తరగతి ఆగిన బైక్ నడుపుతాడు, నా కొడుకు బైక్ నడుపుతాడు, వాడు ఇద్దరిలో తీసుకొని పోతాడు, ముగ్గురిని తీసుకొని పోతాడు, 70లో పోతాడు, వాడు గల్లీలో తీసుకొస్తానని స్టేటస్ పెట్టుకొని సంబరపడతారు. కానీ రేపు అతి త్వరలో మీకు ప్రమాదం ఉంటుందని మేము గుర్తు చేస్తున్నాం. మన పిల్లలకే మనమే చెప్తారు, చాలా మంది తాగి డ్రైవ్ చేయొద్దని చెప్తారు, మళ్ళీ వాళ్ళు తాగిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మళ్ళీ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే డ్రైవింగ్ చేయాలని అంటారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇతర వాళ్ళు పాటిస్తారు. మనం అందరం హెల్మెట్ పెట్టుకొని పోతే మన కొడుకు కూడా పెట్టుకొని పోతారు కదా. ఒక 4 సార్లు కనుక మనం పెట్టుకొని కనుక మన పిల్లలని కూడా నువ్వు ఖచ్చితంగా బయటకు పోతున్నావా బిడ్డ, నువ్వు బాగా పోతావా, లేకపోతే పొలంకాడికి పోతున్నావా, నువ్వు పెట్టుకొని పో అని కనుక ఒక 4 సార్లు మనం పెట్టుకొని ఖచ్చితంగా పాటిస్తారు. మరి విద్యార్థులకు మాత్రమే రోడ్డు గుర్తుల విలువ తెలుసు. అక్కడ ఎక్కడ ఏం గుర్తులు ఉంటే మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి, మొదటి విషయం. రెండో విషయం, మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. మీ బర్త్డే చేసుకోకుండా కానీ మీ బర్త్డేకి ఒక హెల్మెట్ మీ డాడీకి గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మంచి ఆలోచన, సూపర్. అంతా మన విలేజ్లో హెల్మెట్ పెట్టుకొని పోయే విధంగా చేద్దాం సార్. నీ నుంచి భద్రతా వారోత్సవాల సందర్భంగా మన గ్రామస్తులకి నువ్వు ఎన్ని హెల్మెట్లు ఇస్తావు? నా వంతు సహాయంగా 20 హెల్మెట్లు తీసుకొచ్చి వెరీ గుడ్. 10 హెల్మెట్లు బడిక మైపాల్ గారు ఈ సందర్భంగా 10 హెల్మెట్లను డొనేట్ చేస్తాను. అందరు కూడా ఒకసారి బిగ్ క్లాప్స్. నేను విలేజ్ కోసం ఒక 10 హెల్మెట్స్. వెరీ గుడ్. 10 హెల్మెట్లు ఇవ్వడం ఇచ్చినట్టు కాదు, వాడాలి, పెట్టుకోవాలి. అవి భద్రతా వారోత్సవాల సందర్భంగా నేను కూడా ఒక 10 హెల్మెట్లకు మన డిఎస్పీ గారు చెప్పాడు, దయచేసి 1000 రూపాయల హెల్మెట్ అవసరం లేదు, 200 నుంచి 300 రూపాయల హెల్మెట్ దొరుకుతుంది, దయచేసి అవి సరిపోతుంది మనకి. అదే మీరు దాతలు ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే మనం మన గ్రామస్తులని మన కుటుంబాలని కాపాడుతున్న వాళ్ళం అవుతాము. ఇంకా సర్పంచ్గా నేను ఒక 20 హెల్మెట్లు నేను కూడా డొనేట్ చేస్తాను. ఇంకా ఇంకొకటి నేను కోరుకున్నది ఏంటంటే మన గ్రామంలో హెల్మెట్ లేకుండా తిరగొద్దు దయచేసి. ఎవరైనా కూడా హెల్మెట్ లేకుండా తిరగొద్దు దయచేసి. ఇది మనం ఏ విధంగా సలహా కావచ్చు, సూచనలు కావచ్చు, అది ఏ విధంగా నిబంధన కావచ్చు, దయచేసి అందరం ఒక నిబద్ధతతో మన గ్రామ పంచాయతీ దగ్గర వాగ్దానం కూడా చేయడం జరుగుతుంది, ప్రతిజ్ఞ కూడా చేస్తాం సార్ మేము. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక మోటివేషన్గా హెల్మెట్స్ కావాలంటే ఫస్ట్ తిరుపతి రెడ్డి గారు 10 హెల్మెట్లు ఇస్తాను, 20 రెడ్డి గారు 20 హెల్మెట్లు ఇవ్వడం ఒప్పుకోవడము
చాలా ఫస్ట్ మోటివేషన్ పర్సన్ ఆయనే. ఒకసారి గట్టిగా చెప్పండి. ముందు ప్రతి కార్యక్రమాల్లో కూడా మా వంతు పాత్ర కూడా ఉంటుంది. మీరందరూ కూడా మన పాఠశాలను అభివృద్ధి చేయాలని మరొకసారి మరి పాఠశాల ఉపాధ్యాయుల తరఫున నేను కోరుతున్నాను. మరొకసారి 20 హెల్మెట్లను, మహిపాల్ గారు 10 హెల్మెట్లను, రావుల శ్రీనివాసరెడ్డి గారు 10 హెల్మెట్లను, మోకు తిరుపతి రెడ్డి గారు 10 హెల్మెట్లు, నక్క మల్లేశం గారు 10 హెల్మెట్లుగా, సర్పంచ్ గారు 20 హెల్మెట్లు, పాస్టర్ గారు 5 హెల్మెట్లను ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.